నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఆయనకి వెంకటేశ్వర అన్న పేరు పౌరాణికంగా వచ్చింది. ఎందుకని అంటే వేం అంటే పాపం, కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచల విత్యేవ నామదేవస్తదా జగుహు అని వ్యాసుడు. వేం అంటే పాపం, కటతి అంటే తీసేయడం. పాపమును తీసి ఐశ్వర్యమునిస్తాడు కాబట్టి వెంకటేశ్వరుడు. కానీ ఆయనని పద్మావతీదేవి చిలికెత్తెలకప్పుడు అడిగారు, అయ్యా మీ పేరు ఏమిటని అడిగారు. అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, మీరెవరు అన్నప్పుడు జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ అన్నాడు. తన పేరు చెప్పలేదు. నేను వసుదేవుని యొక్క కుమారుణ్ణి, దేవకీదేవి నా తల్లి, అలాగే సుభద్ర నా చెల్లెలు, నాకన్నా ముందు పుట్టినవాడు బలరాముడు. ఎవరైనా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ భగవానుడు కదూ శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ దేవకీ వసుదేవులకి చెరసాల యందు ఆవిర్భవించాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాల వక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అది ఆకర్షణ శక్తి లాగేస్తుంది. ఆయనే నేను, అది పరిపూర్ణ అవతారం. పరిపూర్ణ అవతారం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారాల్ని తనలోకి తీసుకుంటుంది. అలా తీసుకోగలిగిన పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుణ్ణే వెంకటేశ్వరుడిగా వచ్చాను. అందుకే నా పేరు కృష్ణుడు అని చెప్పాడు ఆయన. నా పేరు కృష్ణుడు అనలేదు. నేను జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ. తన అన్నని చెల్లెల్ని తల్లిని తండ్రిని చెప్పాడు. కృష్ణ భగవానుడు వెంకటేశ్వరుడిగా వచ్చాడు. కానీ కొండెక్కేటప్పుడు ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అనరావు. గోవింద 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 అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటుంటారు. ఎందుకు గోవింద అంటే గోవింద అది కృష్ణ భగవానుడికి పట్టాభిషేకం పొందినటువంటి నామం. కృష్ణ భగవానుడికి పట్టాభిషేకం లేదు, కానీ పట్టాభిషిక్తుడైనటువంటి నామం గోవింద నామంతో అయింది. చిన్ని కృష్ణుడుగా ఉన్నటువంటి కాలంలో ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు కొండనెత్తి పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే ఏదో ఆ ఇంద్రుడి యొక్క గర్వం పోగొట్టడం కోసమని అక్కడ ఉన్నటువంటి ఆ గోవర్ధనగిరికి యాగం చెయ్యమన్నాడు. పెద్దవాళ్ళు నందాదులు యజ్ఞం మొదలుపెట్టారు. మిగిలిన పిల్లలతో కలిసి ఏమీ తెలియని వాళ్ళల్లా ప్రదక్షిణం చేస్తున్నాడు. తానే గోవర్ధనగిరిలో పైన నిలబడి అక్కడ పెట్టిన పదార్థములను తింటూ వీళ్ళని అనుగ్రహిస్తూ దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే ఇంద్రుడికి కోపం వచ్చింది. ఒరే, ఇంతకాలం ఈ గోపాల బాలురు నాకు యజ్ఞం చేసేవాళ్ళు, పిల్లాడు ఓడు చెప్పాడని వీళ్ళు మానేశారు నాకు యజ్ఞం చేయడం. గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తారట. గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోడిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపకం ఉజ్జత్సంపదనంబినంద తనయోద్యోగంబునం వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమత్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు కప్పితాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురుయుడి సవ్యంబ వార్యంబుగం అన్నాడు. పుష్కళావర్తక మేఘాలని పిలిచి సంకెళ్ళు విడిపించి వీళ్ళు నాకు యజ్ఞం మానేసి గోవర్ధనగిరికి చేస్తున్నారు కాబట్టి, ఆ కృష్ణుడు చెప్పాడని అలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను ఇంత ఐశ్వర్యం ఇస్తే పర్వతముల యొక్క రెక్కలను కూడా తెంచివేయగలిగినటువంటి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకోగలిగినటువంటి ఇంద్రుణ్ణి కనుక మీరు వెళ్ళి బ్రహ్మాండమైన వర్షం కురిపించి మీ వడగళ్లతో ఆవులు దూడలు జనులు అక్కడికక్కడ చచ్చిపోయేటట్టు వర్షం కురిపించండి అన్నాడు. అకస్మాత్తుగా మబ్బులు వచ్చేయి, వర్షం పడిపోతోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి గోపబాలురు గోపవృద్ధులు గోపకాంతలు చూశారు. వాళ్ళు ఏ కష్టం వచ్చినా కృష్ణుడికే చెప్పుకుంటారు. ఈవురుములు ఈమిరుపులు ఈయసనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నెరుంగముకు యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు.
ఆవులు దూడలు ఎద్దులు మోరలెత్తి అరుస్తున్నాయి. ఓ కృష్ణ, ఇంత ఉరుములు ఇంత మెరుపులు ఇంత వాన మేము ఎప్పుడు చూడలేదు, రక్షించమన్నారు. రక్షించమంటే ఈశ్వరుడు ఎక్కడికో వెడదాను రండి మిమ్మల్ని తీసుకెడతాననలేదు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంతికిన్ హరిదొడ్డండముగాను గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళుల్ బరగంజారెడు తోయ బిందువులు గోపాలంకనాపంగహాసరుచుల్ రత్నచయంబుగాక అచల ఛత్రమ్ము శోభిల్లెదుర్ గిరిభిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆ గొడుక్కి కర్ర ఆ చిన్ని కృష్ణుడి యొక్క చెయ్యి, దాని మించి పడుతున్న వర్షధారలు ముత్యాల జాలు, కాంతి గోపకాంతల యొక్క కంటి చూపు, 7 రాత్రులు 7 పొగళ్ళు, ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని తనని ఆశ్రయించినటువంటి గోపకాంతల్ని గోపబాలుర్ని గోపవృద్ధుల్ని కాపాడాడు. ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్చుమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోహుమయా, భక్తుల బ్రోహుమయా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.